గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య మొన్న పేల్చిన అఖండ 2 సాంగ్ నార్త్ ఇండియాను కుదిపేసింది. తర్వాత వచ్చిన జాజికాయ సోషల్ మీడియాను కుదిపేస్తోంది. అచ్చంగా అఖండ 2 2 టీజర్లు 2 వర్షన్స్లో వచ్చి మాస్ మత్తు పోగొట్టినట్టు ఈ సినిమా ప్రతి పాట తూటాలా దూసుకెళ్తోంది. అయితే ఇప్పుడు ట్రైలర్కి టైం వచ్చింది. వారణాసి మూవీ ఈవెంట్ ప్రేరణతో నటసింహం అఖండగా గర్జించేందుకు సాలిడ్గా ఫిలిం టీం ప్లాన్ చేస్తోంది. అంతేకాదు గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య ఇప్పుడు డిసెంబర్ ఛాలెంజ్తో తన డై హార్డ్ ఫ్యాన్స్లో పూనకాలు తెస్తున్నాడు. తన సినిమా వల్ల ఏకంగా బాలీవుడ్ హీరోలే వెనకడుగు వేయాల్సిన రావడమే షాకింగ్గా మారింది. సరే, మన తెలుగు హీరోలు పాన్ ఇండియా లెవెల్లో హిట్లు సొంతం చేసుకున్నాక మరో మూవీతో దాడి చేస్తుంటే హిందీ స్టార్లు భయపడితే పర్లేదనుకోవచ్చు. కానీ అఖండ 2 రిలీజ్కి ముందే నార్త్లో రీసౌండ్లు పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఇదెలా సాధ్యం? ఎందుకు బాలీవుడ్ వాళ్ళకి తెలుగు సినిమా అంటే అంత వణుకు? హ్యావ్ ఎ లుక్. అఖండ 2 డిసెంబర్ ఛాలెంజ్ నిజంగా షాకింగ్గా ఉంది. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య అఖండ 2 మూవీ ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉందో అఖండ 2 డిసెంబర్ ఛాలెంజ్ విషయంలో క్లియర్ కట్గా తెలుస్తోంది. డిసెంబర్లో బాలీవుడ్ నుంచి దురంధర్ మూవీ రాబోతోంది. ఉరి లాంటి మూవీ తీసిన దర్శకుడు రణ్వీర్ సింగ్తో తీసిన మూవీ దురంధర్. ట్రైలర్ పేలింది. ఉరి లాంటి హిట్ని మించే సెన్సేషనల్ హిట్ అని అంతా అంచనా వేస్తున్నారు. బాలీవుడ్ కష్టాలను తీర్చే గొప్ప సినిమా అవుతుంది అని దురంధర్ ఆశపడుతున్నారు. కానీ ఆ ఆశకి వెన్నులో వణుకులా మారుతోంది గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం బాలయ్య మూవీ అఖండ 2. ఇప్పటికే ఈ సినిమా పాట హిందీలో తూటాలా పేలింది. టీజర్లు వరుసగా 2 పాటలు అన్నీ దుమ్ములేపుతున్నాయి. నార్త్ ఇండియాలో అఖండ 2 సాంగ్ లాంచ్ చేసి నార్త్ ఆడియన్స్లో హుషారు పెంచారు. బాహుబలి వచ్చాక బాహుబలి 2 వస్తుంటే నార్త్ ఇండియా ఊగిపోయిందంటే అర్థం ఉంది. కానీ బాలయ్య ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రాలేదు. బాహుబలి రేంజ్లో నార్త్ని కుదిపేయలేదు. అలాంటప్పుడు బాలయ్య మూవీ అఖండ 2 అంటే ఎందుకు బాలీవుడ్ వెన్నులో వణుకు మొదలైంది? కారణం అఖండనే. అఖండని నిజానికి హిందీలో కూడా రిలీజ్ చేసి ఉంటే ఆ లెక్కే వేరుండేది. కానీ అఖండ ఇక్కడ హిట్ అయ్యాక ఏదో ట్రయల్ అండ్ టెస్ట్ అన్నట్లు ఒక మాదిరి డబ్బింగ్ క్వాలిటీతో నార్త్లో కూడా రిలీజ్ చేశారు. అంతే, అఖండ సౌండ్ అక్కడ రీసౌండ్ చేసింది. కాబట్టే అఖండ సీక్వెల్ అఖండ 2ని పాన్ ఇండియా లెవెల్లో 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. భక్తిరస చిత్రాలకు నార్త్ ఇండియా ఊగిపోతుంది. కాబట్టే అఖండ 2 కంటెంట్కి నార్త్ ఇండియా ఫిదా అవడం ఖాయం. దానికి మాస్ ఎమోషన్స్ తోడైతే పూనకాలే. అందుకే అఖండ 2 రిలీజ్ టైంలో హిందీ మూవీ దురంధర్ని రిలీజ్ చేస్తే లెక్క తేడా కొడుతుందనే వెనకడుగు వేస్తోంది ఫిలిం టీం. ఇలా సినిమా టీం రిలీజ్ వాయిదా వేయాలనుకుంటే హిందీలో సౌత్ డామినేషన్ నచ్చని బ్యాచ్ మాత్రం దురంధర్తో అఖండ 2కి పెద్ద ఛాలెంజే ఎదురవుతోందని రివర్స్లో ప్రచారం చేస్తోంది. ఏదేమైనా ఈ నెల 21 అంటే ఈ శుక్రవారం ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ని వారణాసి గ్లిమ్స్ ఈవెంట్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ముఖ్య అతిథని తెలుస్తోంది. కర్ణాటకలోని చింతామణి ప్రాంతంలో ఈవెంట్ ప్లాన్ చేయడం వల్లే కన్నడ స్టార్ చీఫ్ గెస్ట్ అంటున్నారు. ఏదేమైనా పాన్ ఇండియా లెవెల్లో అఖండ 2 సెన్సేషన్ క్రియేట్ చేసేలా ప్రమోషన్స్లో కూడా ఎమోషన్ పెంచింది ఫిలిం టీం.